విశాఖ వాసులకు గుడ్ న్యూస్. మెట్రో ప్రాజెక్ట్ ఖాయమైంది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో చంద్రబాబు భేటీ అయ్యారు. విశాఖ మెట్రో ప్రతిపాదనలకు కేంద్రం అంగీకారం తెలిపింది. గతంలో విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో మెట్రో నిర్మాణానికి ప్రతిపాదనలు పంపింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ పరిణామాల మధ్య తనను కలిసిన చంద్రబాబుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి విశాఖ మెట్రో ప్రాజెక్టు తీపి కబురు చెప్పారు. విశాఖ వాసులకు ఒక గుడ్ న్యూస్. విశాఖ సాగర తీరానికి మెట్రో రైల్ కూడా రాబోతోంది. మరొక హంగు విశాఖ నగరానికి ఏర్పడబోతోంది. ఇప్పటికే టూరిస్టులతో కిటకిటలాడుతుంటుంది తెలుసు. సాయంత్రం అంతా కూడా సాగర తీరానికి వెళుతూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. ప్రస్తుతం విశాఖకు మరో అందాన్ని చేకూర్చడానికి కేంద్ర ప్రతిపాదన చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో విజయవాడ, విశాఖపట్నానికి మెట్రో రైల్ ప్రాజెక్టు పట్టణాలు వేగంగా విస్తరిస్తూ ఉన్నాయి. రద్దీ కూడా అంతే పెరుగుతోంది. కాబట్టి మెట్రో రైల్ ప్రాజెక్ట్ అక్కడ కూడా నగరాల్లో కూడా రావాల్సిన అవసరం కనిపిస్తోందంటూ ఇటు విశాఖ అలాగే విజయవాడ కూడా మెట్రో ప్రతిపాదనలు పంపింది. అయితే ప్రస్తుతం మాత్రం విశాఖ ప్రజలకు మెట్రో ప్రతిపాదనలు మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు తెలిపింది. విశాఖ మెట్రో ప్రతిపాదనలకు అంగీకారం తెలిపినట్టుగా కేంద్ర మంత్రి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియజేశారు. సో ప్రస్తుతం మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. రైట్ శివ, ఓవర్ టు యు. రైట్ సుమతి, ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. దానిలో భాగంగా పార్లమెంట్ లో ఈరోజు కేంద్ర పట్టణాభివృద్ధి గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిశారు. ఆయనతో కలిసి ప్రధానంగా విశాఖ మెట్రోకు సంబంధించి ప్రధానంగా ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టు తెలుసు. గతంలోనే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఈ విశాఖకు సంబంధించిన మెట్రో ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు. ఇటు మనోహర్ లాల్ ఖట్టర్ తో కూడా కలిసిన సందర్భంగా దానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగానే చెప్తున్నారు. ఆ ప్రతిపాదనకు సంబంధించి చర్చ జరుగుతున్నట్టు కూడా మనోహర్ లాల్ ఖట్టర్ సీఎం చంద్రబాబుతో చెప్పినట్లుగా డీటెయిల్స్ మనకి ఏమైనా తెలుస్తున్నాయా? ప్రతిపాదనలు పంపిన విషయంలో ఫేజ్ 1 అయినా లేకపోతే ఒకటే ట్రైనా, ఈ డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? దానికి సంబంధించి ప్రధానంగా కొద్దిసేపు క్రితమే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ దానికి సంబంధించిన వర్కౌట్ అయితే కొనసాగుతుంది. అంటే మీడియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. దాంట్లో వాస్తవం ఎంత అడిగిన నేపథ్యంలో వర్కౌట్స్ నడుస్తున్నాయి, చర్చ జరుగుతోంది అనేది ప్రధానంగా అని చెప్పారు. కానీ పేజెస్ సంబంధించి మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన అనేది తెలియజేది. గతంలో అయితే ప్రచారం జరిగింది. 2 పేజెస్ లో దీన్ని నిర్మిస్తారనేది కొంత ప్రచారం జరిగింది. ఇక అధికారికంగా ప్రచారం అనేది అధికారిక ప్రకటన అనేది రావాల్సింది. అది కేబినెట్ లో దీనికి సంబంధించి తుది నిర్ణయం అనేది తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర కేబినెట్ లో నిర్ణయం తీసుకున్న తర్వాత అధికారికంగా దీనికి సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ గెజెట్ అయితే విడుదల చేస్తారు. ఈ లోపల చర్చ అనేది దాంట్లో సంబంధించిన ప్రతిపాదనలు కానీ కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తుందా లేదా, ఎంత వ్యయం అవుతుంది, ఎన్ని విడతల్లో అది దాన్ని నిర్మాణం కంప్లీట్ చేయాలనే అంశాలపై ప్రధానంగా చర్చించిన తర్వాత దీనికి సంబంధించి అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. కానీ ఈ రోజు జరిగిన సమావేశంలో మాత్రం ఈ మెట్రోకు సంబంధించి విశాఖ మెట్రోకు సంబంధించి మాత్రం చర్చ జరిగినట్లుగానే సీఎం చంద్రబాబు కొద్దిసేపు క్రితం మీడియాతో మాట్లాడుతూ తెలియజేశారు. దానికి సంబంధించి వర్కౌట్స్ నడుస్తున్నాయి, వర్కౌట్ చేస్తున్నాం అనేది సీఎం చంద్రబాబు చెప్పారు. సుమతి. రైట్ శివ, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి విశాఖ ప్రజలకు తీపి కబరు. మెట్రో ప్రాజెక్ట్ త్వరలో రాబోతోంది. అయితే ఫేజ్ 1 ఎక్కడి నుంచి ఎక్కడికి అనే దానిపైన డీటెయిల్స్ రాబోతున్నాయి. పూర్తిగా కేంద్రమా లేకపోతే కేంద్రం రాష్ట్ర సహకారంతోనా లేకపోతే కేవలం ఓన్లీ రాష్ట్ర సహకారంతోనే మెట్రో ప్రాజెక్ట్ నడుస్తుందా, ఇంకా ఎవరు ఆ ప్రాజెక్ట్ ని చేపడతారు, ఇలాంటి బ్లూ ప్రింట్ అంతా కూడా ఇంకా రావాల్సి ఉంది. ప్రస్తుతానికి మాత్రం మెట్రో ప్రాజెక్ట్ అయితే విశాఖపట్నానికి ఖరారైనట్టుగా కేంద్ర మంత్రి స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి చెప్పారు.